సో ఇప్పుడు ఫస్ట్ కామెంట్ చూడండి ఫ్రెండ్స్. జాన్ 3, 2024 అప్లై చేసాము రెన్యువల్కి. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మేడం అని అడిగారండి. సో మనకి పీసీఐ, సో ఆంధ్రప్రదేశ్ పీసీఐ వాళ్ళు మనకి చక్కగా ఒక యాప్ అనేది మనకి ఇచ్చారన్నమాట. సో ఆ యాప్లో మనం అప్లికేషన్ నెంబర్ అనేది టైప్ చేస్తే మనకి స్టేటస్ తెలుస్తుందండి. ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ గుంటూరు వాళ్ళు మంచి యాప్ అనేది క్రియేట్ చేశారండి. చూసారు కదా, ఇప్పుడు క్లిక్ చేశాను యాప్ మీద. సో ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. సో మీరు రెన్యువల్ సర్టిఫికెట్స్ కానీ ఇంకా మీరు పీసీఐ సర్టిఫికెట్స్ అప్లై చేసినప్పుడు స్టేటస్ తెలియాలంటే అప్లికేషన్ స్టేటస్ అని కొట్టాలండి. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ ఇది ఎక్కడ ఉంది స్టేటస్ అనేది తెలుస్తుందండి మీ సర్టిఫికెట్. సో నెక్స్ట్ ఇంకేంటంటేనండి, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం కానీ వచ్చిందనుకోండి, అంటే మీకు అప్డేట్ అనేది తెలియకపోతే, ఫర్ సపోజ్ ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటారు కదా, ఒకవేళ 2 months 3 months తర్వాత కూడా మీకు ఎనీ అప్డేట్ మీరు ప్రాపర్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తే మీకు 2 monthsలో రెన్యువల్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుందండి, మెయిల్కి వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే ఒక 2.5 monthsకి ఒక రిజెక్షన్ మెసేజ్ అనేది వస్తుందండి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ రాకుండా ఈ రిజెక్షన్ మెసేజ్ కూడా రాకపోతే, ఒక 2.5 months కానీ 3 months కానీ రాకపోతే 3 months అయిన తర్వాత మీరు ఒకసారి మీరు ఇదిగోండి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏంటంటే మెయిల్ ఉంది కదండి, రిజిస్టర్ గారి మెయిల్ ఉంది కదా, అక్కడ మీ ప్రాబ్లమ్ అండ్ కొన్ని స్క్రీన్ షాట్స్, అంటే మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్స్ అన్నీ మెయిల్ చేసి మీ ప్రాబ్లం అది ఈమెయిల్ అడ్రస్ పంపిస్తే రిజిస్టర్ గారి దగ్గర నుంచి ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది అన్నమాట. నా ప్రాబ్లం నేను అలాగే సాల్వ్ చేసుకున్నానండి. నాకు రెన్యువల్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది అన్నమాట. సో వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు మెయిల్స్ రాకుండా అలా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం చక్కగా ఇదిగోండి రిజిస్టర్ గారికి మెయిల్ చేస్తే మన ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి. నేను అలాగే టెన్షన్ పడిపోయినా, ఆ తర్వాత మనం మిస్టేక్ చేస్తే లేట్ అవుతుందని అర్థమైంది. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ అయినా కూడా లేట్ అవుతుంది అన్నమాట. సో మనం ఫైనల్గా మన సర్టిఫికేట్ అయితే మనకు వస్తుందండి, టెన్షన్ పడవసరం లేదు.